దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండగ దినాన సంఘము పైన దిగి రావడాన్ని మనం చూసాం. యెరూషలేములో పెంతెకోస్తు పండుగ దినాన కూడి ఉన్నటువంటి ఆ శిష్యులందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగివచ్చి క్రీస్తు ప్రభుల వారి శరీరమైనటువంటి ఆ సంఘము, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచిన ఆ యొక్క శిష్యులందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి ఆ క్రీస్తు ప్రభుల వారి సాక్షిగా వారిని నిలబెట్టడానికి, దేవుని ప్రణాళిక చొప్పున సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుల వారి సంఘమును దేవుని జ్ఞానములో నడిపించడానికి, దేవుని సంపూర్ణతలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని క్రీస్తు ప్రభుల వారు తెలియజేశాడు. అందుకే యేసయ్య ఆయన ఆరోహణమై వెళ్లే ముందు శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి అయిన దేవుని వాగ్దానము కొరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నటువంటి ఆ శిష్యులు పెంతెకోస్తు పండుగ దినాన ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నటువంటి, అభిషేకాన్ని పొందుకున్నటువంటి శిష్యులు భూదిగంతముల మట్టుకు సాక్షులుగా వాళ్ళు నిలబడ్డారు. అయితే పరిశుద్ధుడైన పౌలు, వారిలో ఒకడైనటువంటి పరిశుద్ధుడైన పౌలు అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకున్నటువంటి వాడు, యేసు క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని కలిగి ఆయన ఎఫెస్సిలో ఉన్నటువంటి సంఘమునకు ఇలాగ రాస్తూ ఉన్నాడు. ఎఫెస్సి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము నుంచి గమనిస్తే, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతి కూర్చి మీకు సంక్షేపంగా వ్రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారనై ఉన్నారన్నదియే. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘము పైనకి దిగి వచ్చాడు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఈరోజు ఆయన నివసిస్తూ ఉన్నాడు? ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమైపోయి పరిశుద్ధాత్మని మన మధ్యకు పంపించాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు గారు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుల వారి యొక్క మర్మమును సంఘమునకు బయలుపరచడానికి, క్రీస్తు మర్మము ఆ మర్మమును ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును ఇప్పుడు బయలుపరచబడినట్లుగా మునుపు బయలుపరచబడలేదు. అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ క్రీస్తు ప్రభుల వారి మర్మమును, హల్లెలూయా, ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానమును, ఆ క్రీస్తు ప్రభుల వారి యొక్క సంపూర్ణతలోనికి మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారైతే ఆ దర్శనాన్ని క్రీస్తు ప్రభుల వారి ద్వారా
మరి ఆయన ప్రత్యేకంగా పొందుకున్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయనకు తెలియజేశాడు ఏమిటి అంటే, దేవుని వాగ్దానములో అన్యజనులు అలాగే క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు వారందరూ యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరమందలి సాటి అవయములు. అనగా క్రీస్తు అనే ఆయన యొక్క సంఘములో, క్రీస్తు అనబడేటువంటి ఆ సంఘములో, ఆయన శరీరములో యూదులతో పాటు అన్యజనులు కూడా సువార్త వలన, హల్లెలూయా, ఏమిటి సువార్త? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోక పాపముల నిమిత్తము కలువరి శిలువలో ఆయన మరణించాడు. ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. కలువరి శిలువలో ఆయన మరణించాడు. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచాడు అని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. అదే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వార్థ. క్రీస్తు ప్రభుల వారు మన పాపములకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి మనలను తన పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధీకరించి మనలను నీతిమంతులుగా చేయడానికి దేవుని కృపను మన కొరకు ఆయన ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. అయితే దేవుడు అలనాడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, ఇదిగో నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి, నిన్ను దీవించు వారిని దీవిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, మరి నిన్ను శపించు వారిని మరి నేను కూడా శత్రువులుగా భావిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి అబ్రహామునందు దేవుడు సమస్త వంశములను ఆశీర్వదించడానికి ఏనాడో వాగ్దానం చేశాడు. అయితే ఆ మర్మము కేవలము మనకు పరిశుద్ధాత్ముని ద్వారానే బయలుపరచబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారి సువార్తను, ఆ సత్యాన్ని, ఆ మర్మాన్ని నీవు నేను గ్రహించలేము. అందుకే ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి జ్ఞానమును, ఆ ఐశ్వర్యమును మనకు ప్రత్యక్షపరచడానికే దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మని సంఘము పైన దేవుడు మరి కృమ్మరించాడు. మరి దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున, పౌలు గారు అంటున్నాడు, నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, హల్లెలూయా, తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ కృపను పౌలు భక్తునికి అనుగ్రహించాడు. పరిశుద్ధుడైన పౌలుకు దేవుడు మరి ఆ క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని అనుగ్రహించి తన పరిశుద్ధాత్మ జ్ఞానము చేత పౌలును అభిషేకించి మరి ఆ అన్యజనులు మరి దేవుని వాగ్దానంలో సమాన వారసులు అనేటువంటి సత్యాన్ని పౌలు ద్వారా దేవుడు ప్రత్యక్షపరిచాడు. తేట తెల్లంగా వివరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. మరి ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సంఘం పైకి దిగివచ్చి ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ జ్ఞానంలో, ఆ ఐశ్వర్యంలో ఇంకా బలంగా ఆ శిష్యులందరూ మరి వృద్ధి పొందడానికి మరి వారిని ఎంతగానో దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. అలాగే ఈరోజు నేను కూడా
ఆ దేవుని సంపూర్ణతలో, ఆ క్రీస్తు ప్రభుల వారి ఐశ్వర్యంలో, ఆ శక్తిలో బలవంతులము కావడానికే దేవుడు మనకు కూడా ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, పరిశుద్ధాత్మని అభిషేకాన్ని మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇదిగో మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు, హల్లెలూయా, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా, హల్లెలూయా, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఇదంతా ఏ విధంగా సాధ్యమవుతుంది? దేవుని సంపూర్ణత యందు నీవు నేను ఎలాగూ పాలిభాగస్థులం అవుతాము? క్రీస్తు ప్రభుల వారి ప్రేమను నీవు నేను ఎలాగూ తెలుసుకుంటాం? క్రీస్తు ప్రభుల వారి జ్ఞానాన్ని నీవు ఎలాగూ తెలుసుకుంటామంటే యేసయ్య వాగ్దానం చేశాడు, ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, నేను వెళ్ళి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నన్ను గూర్చి మీకు సాక్ష్యం ఇస్తాడు. ఆయన దేవుని సన్నిధిలోనికి, దేవుని సంపూర్ణతలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేశాడు. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి, పరిశుద్ధాత్మని శక్తి పొందుకోవడానికి ఆయన సన్నిధానంలో నిత్యము నిరీక్షణ కలిగి జీవించుదాం. అట్టి కృప, అట్టి ధన్యత, అట్టి అభిషేకం, అట్టి శక్తి దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు నింతు మట్టుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దీని మీద మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, కాపుదలు మాకు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ యొక్క జ్ఞానమందు మేము సంపూర్ణులం చేయబడినట్లు క్రీస్తు ప్రభుల వారి యందు మీరు వినియోగించిన శక్తిని మేమందరం గ్రహించినట్లు దేవా, క్రీస్తు ప్రభుల వారి యందు మీరు దాచి ఉంచినటువంటి మర్మము, ఇదిగో మీ యొక్క వాగ్దానంలో అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులని దేవా, మీ ఆశీర్వాదంలో, మీ రక్షణ ప్రణాళికలో, మీ యొక్క కృపలో మేమందరము సమాన భాగస్థులమని మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మేము గ్రహించగలిగిన కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. అయా మీ పరిశుద్ధాత్మ జ్ఞానము చేత బిడ్డలను నింపి సంపూర్ణులుగా చేయమని వేడుకుంటున్నాం. దేవ, దుఃఖంలో, వేదనలో, బాధలు ఉన్న బిడ్డలను మీరు దర్శించండి ప్రభు, లేవనెత్తండి అయ్యా, బిడ్డలకు బలమును, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి బిడ్డలను సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలం అనుగ్రహించి సంపూర్ణులుగా, స్థిరులుగా చేయమని వేడుకుంటున్నాం అయ్యా. మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీకు స్తోత్రాలు. కృపగల దేవా, మేమెల్లప్పుడూ మీ సన్నిధానంలో నిరీక్షణ కలిగిన వారమై మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి, క్రీస్తు ప్రభుల వారిని గురించిన మరి జ్ఞానమందు మేము సంపూర్ణులకు సాగిపోవటానికి మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.